ఏపీ ఎక్స్ప్రెస్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్యపేట నుంచి విజయవాడ వైపు వెళ్తున్న అద్దె బస్సులను యాజమాన్యాలు నిలిపివేశాయి. అద్దె బస్సుల సమయాల్లో మార్పులు చేయడంతో తమకు గిట్టుబాటు కాదంటూ బస్సులను నిలిపివేసింది ప్రైవేటు బస్సుల యాజమాన్యం. దీంతో ప్రైవేటు బస్సులు యాజమాన్యాలతో ఆర్టీసీ అధికారులు చర్చలు జరుపుతున్నారు. నంద్యాల జిల్లా సున్నిపెంటలో కొండచిలువ కలకలం సృష్టించింది. కుమారస్వామి ఆలయ సమీపంలో మేత మేస్తున్న మేకను కొండచిలువ చుట్టుకొని చంపేసింది. దీంతో మిగతా మేకలు కేకలు వేయడంతో క్రికెట్ ఆడుతున్న యువకులు వచ్చారు. శేక్షావలి అనే యువకుడి సాయంతో 13 అడుగుల కొండచిలువను అటవీశాఖ అధికారులు అప్పగించారు. కడప జిల్లా పొట్లదుర్తి గ్రామ సమీపంలో ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మినీ లారీలో పొరకల చాటున ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. దాదాపు 4000 కిలోల 158 దుంగలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. లారీ డ్రైవర్తో పాటు కొంతమంది పరారయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో విజయవాడ పోలీసులు ఓ యువతి మిస్సింగ్ కేసును ఛేదించారు. దాదాపు 9 నెలల తర్వాత యువతి ఆచూకీ లభ్యమైంది. తమ కుమార్తె కనిపించడం లేదని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు భీమవరానికి చెందిన శివకుమారి ఫిర్యాదు చేయడంతో విజయవాడ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. యువకుడితో జమ్మూలో ఉన్నట్లు గుర్తించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకొస్తున్నారు.